కానీ వచ్చిన ఆపర్చునిటీస్ని ఎందుకు సంజన యూజ్ చేసుకోలేకపోతుంది? యాటిట్యూడ్, పొగరు, ఈగో అన్నీ అయి ఉండొచ్చు. ఏదో ఒప్పేసుకుంటున్నావు ఉన్నాయని అన్ని. అవన్నీ జనాలు అనుకుంటున్నారేమో. నేను నాలా ఉన్నా, యాక్చువల్లీ నేను మారలేదు. నేనేంటంటే ఫస్ట్ వీక్లో ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు యాటిట్యూడ్, పొగరు ఇవంతా వచ్చినాయి. అదంతా వదిలేస్తే నేను నాలా ఉన్నా. పక్కనోడికి ఎలా అనిపిస్తుంది నేను అంటే దాడి కోసం నేను ఫీల్ అవ్వలేను. నువ్వు నా గురించి ఇలా అనుకుంటున్నావా, ఎందుకు నా గురించి ఇలా అనుకున్నావు, నా గురించి నువ్వు ఎందుకు అనుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ నాకు వద్దు. అనుకున్నావు కదా ఫైన్, బట్ నేను ఇదే ఇంతే, ఇప్పటికీ అంతే, ఎప్పటికీ అంతే. సో నేను నువ్వు చెప్పినట్టు నిజంగానే ఆ యాటిట్యూడ్కి, ఈగోస్కి పొగరు అనుకో, వాట్ ఎవర్, అది నా క్యారెక్టర్. సో దీనివల్ల నేను చాలా లాస్ అయ్యా. అంటే ఏం చెప్పాలి, ఈవెన్ బిగ్ బాస్, ఆ తర్వాత మూవీలో ఆఫర్స్, వాట్ ఎవర్, చాలా చాలా మిస్ అయ్యా. బట్ నాకు ఇప్పటికీ రిగ్రెట్ లేదు, ఎందుకంటే నేను నాలా ఉన్నా కాబట్టి. ఇప్పుడు వాళ్ళ కోసం నేను చేంజ్ అయిపోయి అవన్నీ నెరవేరలేదు అనుకో, అప్పుడు నేను బాధపడేదాన్ని. వీళ్ళ కోసం అనవసరంగా ఒక మెట్టు దిగజారి నేను ఏమీ సాధించలేదు అంటే ఆ లైఫ్ మొత్తం ఆ రిగ్రెషన్ ఉండేది నాకు. బట్ ఇప్పుడు నాకు లేదు. వెళ్ళాం వచ్చాం ఫైన్, సక్సెస్ అవ్వలేదు, దానికేం చేస్తాం. అసలు వెళ్ళనోడు చాలా మంది ఉన్నారు, దానికేం చేస్తాం, అవునా కదా. సో అలా ఫీల్ అవుతాను. సో ఈ ఆపర్చునిటీస్ రాకపోవడానికి కూడా రీజన్స్ ఏంటి? అంటే వచ్చిన ఆపర్చునిటీస్ అంతా వెనక్కి వెళ్ళిపోవడానికి అంటే లైక్ నేను ఫస్ట్ మెల్ట్ అవ్వను, బెండ్ అవ్వను. సో వాళ్ళు అడిగింది నువ్వు ఇవ్వట్లేదు అంతే, ఇవ్వను. అది ఆడికి తెలుసు. ఫస్ట్ నన్ను ఆడిషన్ పిలిచారు అనుకో, పిలిచి చూస్తారు, స్క్రీన్ టెస్ట్ చేస్తారు, బాగున్నారండి, ఈ క్యాటగరీ సూట్ అవుతారన్నారు అనుకో, పేమెంట్ అడుగుతారు. నేను ఎప్పుడు పేమెంట్ గురించి ఎక్స్పెక్ట్ చేయను. అది నా సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే, అది చూసుకుంటాను నేను. ఓకే అండి ఇదండి అంటారు. తర్వాత మీకు ఒక 2 daysలో కాల్ వస్తుంది అంటారు. 2 days తర్వాత కాల్ రాదు ఇంకా ఆడప్పటికి గూగుల్ మొత్తం సెర్చ్ చేస్తాడు నా గురించి, ఇక రాదు కాల్, అర్థమైపోద్ది. ఓకే 2 days తర్వాత రాలేదంటే హీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్, వాడికి తెలుసు మనం ఇవ్వము. సో ఖచ్చితంగా అటు కాల్ చేయడం. ఇవి కాకుండా ఈ కాస్టింగ్ హౌస్లు కూడా ఉన్నట్టున్నాయి కదా మొత్తం లైఫ్లో. అంటే నేను అందంగా లేనా? ఉన్నా కదా. ఓకే, అప్పుడు అడుగుతారు కదా ఎవరో ఒకళ్ళు, అంతే. ఎన్ని జరుగుంటాయి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్? మొత్తం తక్కువే జరిగాయి. పక్కన వాళ్ళ లైఫ్తో కంపేర్ చేస్తే మన నోటికి భయపడి తక్కువే జరిగాయి, అది మాత్రం ఒప్పుకుంటాయా, చాలా తక్కువ. సో చాలా మంది ఇండస్ట్రీకి రావాలంటే కొంచెం భయపడుతుంటారు ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి. విజయవాడ నుంచి వచ్చి తెలుగమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చేసి ఇవంతా ఫేస్ చేసి కూడా స్టిల్ ఇండస్ట్రీలో ఉంటాను రీజన్ ఏంటి? నా నమ్మకం. పక్కనోడు ఆఫర్ ఇచ్చేది మనం తెచ్చుకోలేమైంది, అదొక్కటే అర్థమవుతుందా నీకు? ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో పిక్కుతాడు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు నీ లైఫ్లో, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్, వేరే ఛానల్కి వెళ్ళావు, వాడు ఇవ్వాలా, నువ్వే స్టార్ట్ చేసుకో, నీకు టాలెంట్ ఉంది కదా. సో పక్కనోడు ఆఫర్ ఇవ్వలేదు, నువ్వే సినిమా చేసుకో. నా మైండ్ సెట్ అది. అంటే నువ్వు ఖచ్చితంగా ఈ సినిమాలోనే చేయాలి, ఖచ్చితంగా నీకు కమిట్మెంట్ ఇస్తేనే ఇస్తాడు కాబట్టి బెండ్ అవ్వాలి, ఇవన్నీ మనకు లేదు. నువ్వు ఇవ్వలేదు, నేను చేసుకోగలుగుతా సినిమా, చేసుకున్నా. నాతో పాటు 100 మందికి పని ఇచ్చా, ఇంకో సినిమాకి 100 మందికి పని ఇస్తా. ఇలా కాస్టింగ్ కౌచ్ లేకోకుండా లేడీ డైరెక్టర్, లేడీ ప్రొడ్యూసర్ కాబట్టి కంఫర్టబుల్గా నాతో వచ్చి ఓన్లీ టాలెంట్ చూసుకొని నేను తీసుకోగలుగుతా. సో అలాగా నేను బిల్డ్ చేయగలుగుతున్నా కాబట్టి నాకు ప్రాబ్లం. ఇప్పుడు నన్ను అడగమని ఎవడన్నా, ఇప్పుడు అంద డైరెక్టర్, అంద ప్రొడ్యూసర్, నన్ను అడగమని ఎవడన్నా వచ్చి అడుగుతాడా? అడగరే కదా, అంతే.